హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చి బొప్పాయి తోట గురించి. ఇదంతా బొప్పాయి తోట. ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్. ఒక బొప్పాయి పండు వచ్చి మనకు మెడిసిన్కి, జీర్ణశక్తికి, బరువు తగ్గడానికి, చర్మ సౌందర్యానికి, జ్వరం వచ్చినప్పుడు డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా ఇలాంటి విషపూరితమైన జ్వరాలు వచ్చినప్పుడు వీటి కాయ అయితే మనకు తెల్ల రక్త కణాలు, ఎర్ర రక్త కణాలు పెరగడానికి అయితే ఉపయోగపడుతుంది. ఒక బొప్పాయి కాయ వల్ల అయితే చాలా ఉపయోగాలు అయితే ఉంటాయి. హెల్త్ బెనిఫిట్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. ఇదంతా బొప్పాయి తోట. అప్పుడైతే ఎక్కువ నాటు చెట్లు అయితే ఉండటం అయితే ఉన్నాయి. ఇప్పుడైతే అంతా హైబ్రిడ్. ఇప్పుడంతా హైట్ అయితే తక్కువగానే ఉంటాయి. దిగుబడి కూడా బాగానే ఉంటుంది. ఎక్కడో ఎత్తిపోతాయి తప్ప మిగతా అన్ని దిగుబడి బాగానే ఉంటాయి. వీటికి ఎక్కువ ముడత రోగం అయితే ఉంటుంది. పరాంతకాయ తోట అంతా అయిపోయిన తర్వాత అవి చెట్లు అయితే ఉంటాయి కదా, మొదలు కాడ అయితే పాలు అయితే తీస్తారు. అవి కూడా మెడిసిన్స్కి అయితే ఉపయోగపడతాయి. పూత అయితే ఇలా స్టార్ట్ అవుతుంది. ఈ జ్యూస్ వచ్చి హెయిర్ ఫాల్ కూడా తగ్గిస్తుంది. కంటి చూపుకి, మలబద్ధకానికి, రోగ నిరోధక శక్తికి, చుట్టూ ఒత్తుగా పెరగడానికి, కంటి చూపుకు దివ్య ఔషధము. ఒక బొప్పాయి కాయ వల్ల ఇన్ని ప్రయోజనాలు అని మనమైతే చెప్పలేము. వీటి ప్రయోజనాలు ఎక్కువగానే ఉంటాయి. విటమిన్ ఏ, విటమిన్ సి అయితే ఈ పరంతకాయలో, ఈ బొప్పాయి కాయలో ఎక్కువగా ఉంటుంది విటమిన్స్. ఇవి చాలా ప్రయోజనాలు దీనివల్ల అయితే. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఇదంతా అయితే తోట. అప్పుడైతే ఎక్కువ హైట్ ఉంటా వచ్చినాయి, కానీ ఇప్పుడైతే హైట్ తక్కువగానే ఉన్నాయి. ఇవి స్వీట్స్గా కూడా ఉపయోగిస్తారు. అది దిల్పసంద్ అంటారు కదా, దానికి పైన స్వీట్స్గా కూడా ఉపయోగిస్తారు. ఫార్మర్స్ కూడా కొద్దిగా సపోర్ట్ చేయండి. ఇంతకుముందు వీడియోలో వచ్చి సుగంధాలు పిల్లలైతే పెట్టాను. ఇవైతే ఇంత హైట్ అయితే పోతాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.